అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో మళ్లీ ల్యాండ్ ఫిల్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే గత 20 ఏళ్లుగా కాలుష్య కోరలో చిక్కి విలవలాడుతున్న గ్రామస్తులపై ప్రభుత్వం మరో పిడుగు లాంటి వార్త మోపింది. ఇప్పటికే ఉన్న 50 ఎకరాల ల్యాండ్ ఫిల్ చాలదన్నట్లు తాజాగా ప్రభుత్వం జీవో నెంబర్ 13, 14 ద్వారా మరో 40 ఎకరాలను రామ్కీ సంస్థకు ల్యాండ్ ఫిల్ కోసం కేటాయించింది. ఇప్పటికే గత 2 దశాబ్దాలుగా భూగర్భ జలాలు కలుషితమై గాలిలో విషతుల్యమైన వాయువులు నిండిపోయాయి. అనేక అనారోగ్యాలతో ఆ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాడి గ్రామస్తులు మాట్లాడుతూ మా ప్రాణాలు పోయినా సరే ఈ 40 ఎకరాల్లో ల్యాండ్ ఫిల్ మొదలు పెట్టనివ్వమని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఒకవేళ పనులు మొదలు పెడితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో తమ జీవితాలను బలిపెట్ట మీద పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోలను రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటం ఉద్యమం తప్పదని తాడి గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరవాడ మండలం తాడి గ్రామం ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి గత 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు ధర్నాలు చేసాం, మా అప్పుడు అమర నిరాహార చేసాం. ఎంతోమంది గవర్నమెంట్ మారినా సరే ప్రతి గవర్నమెంట్ కూడా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. తాడి గ్రామాలు తరలించాలి. పొల్యూషన్ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, వాటి భూగర్భ కాలుష్యం కానీ, ఇలాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా నరకయాతన పడుతున్నారు. ప్రజలకి అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. దానివల్ల చాలామంది ఊళ్ళో ఉండలేవన్న పరిస్థితి చాలామంది ఉండి కొంతవరకు చాలామంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ పొల్యూషన్ పరిస్థితి భరించలేక పొల్యూషన్ ఎప్పటికప్పుడు అప్పుడు ఆక్టాస్ అప్పుడు పైలో కాలిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెట్టు పిల్లలు కూడా అక్కడ పెట్టుకుని రాత్రి బయటకు జరిగింది. ఆ టైంలో కూడా ఎవరు ఏమవుతారో అన్న ఆందోళనతో జనాలందరూ హైవేకి పరిగెత్తడం జరిగింది. ఇటువంటి దుర్భర పరిస్థితికి ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఖండించుకొని అప్పుడు గవర్నమెంట్లో ఒకసారి బండారు సత్యనారాయణ జీవో తెచ్చారని చెప్పి ఒక ప్రాసెస్ జరిగింది. కొంత ప్రాసెస్ జరిగింది. సైట్ అలాట్మెంటు పెద్ద మున్సిపాలిటీ ద్వారా ఇస్తాం, మీకు ఎందుకు అమౌంట్ రిలీజ్ అయ్యిందని చెప్పి కొంతవరకు ప్రాసెస్ అయ్యే లోపల ఎన్నిమినేషన్ జరిగే లోపల గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అప్పుడు 5 సంవత్సరాలు కూడా వయసు గవర్నమెంట్ వారు వచ్చి ఎందుకు 2 నెలలు తీస్తాం, 3 నెలలు తీస్తామని ఇలాగా అనేక సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తర్వాత అప్పుడు మన ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా అందరికీ డైరెక్ట్గా సీఎంఏ తాటి తరలింపు చేస్తామని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అక్కడ పెందుర్తి మీటింగ్లో అయితే 15 సార్లు ఆయన ఒకట చెప్పడం జరిగింది. ఎట్టి బస్సులో తరలించాలి, తాడి ప్రజలు కాపాడాలన్న దృష్టి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు జరగలేదు. అలాగే ఇక్కడిగా ల్యాండ్ ఫిల్ తాడికి అనుకుని ల్యాండ్ ఫిల్ పెట్టాలని గతంలో ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ముందుకు వస్తే పెట్టడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ఆఫ్ ద్వారా పబ్లిక్ ఏరియాలో పెద్దగా ఏజెంట్ చేయడం జరిగింది. అందరూ పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాడి తరలించే వరకు ల్యాండ్ ఫీల్డ్ జరగకూడదు అన్న నినాదంతో అక్కడ చెప్పడం జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా అది ఆగింది. అలాగే ఎన్జిటీలో కూడా కోర్టులో వేసాం. మేము ఎన్జిటీలో కూడా కోర్టులో వేసి తాడి గ్రామాన్ని తరలించాలి, అంతవరకు ల్యాండ్ ఫీల్డ్ పెట్టడానికి వీల్లేదని చెప్పి కోర్టులో వేయడం జరిగింది. తాడి ఎక్సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చిన గ్రామ పెద్దలకి, పత్రికా సోదరులకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ ల్యాండ్ బిల్ అనేది, ఈ గ్రామ తరలింపు అనేది చిన్నప్పుడు నిలవరు చెప్పారు. మొత్తం అంతా ఇప్పుడు 20-10 సంవత్సరాల పాటు మేము పోరాటం చేస్తున్నాం. మరి ఆ పోరాటం ఫలితం కనీసం ఎక్కడికి ఇంటి కూడా కదలటం లేదు. ఇంతకుముందు కూడా ల్యాండ్ బిల్ కడుతున్నారంటే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అప్పుడు రమేష్ బాబు దయ వల్ల, బండారప్పలాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారప్పలాడు దయ వల్ల, గ్రామస్తుల దయ వల్ల, ఈ పత్రికా విలేకరుల దయ వల్ల ఆ రోజు పబ్లిక్ హీరింగ్స్ చేస్తే ప్రజా సేకరణ ఎంఆర్ఆఫ్ పెట్టడం జరిగింది. ఆ రోజు వీళ్ళందరూ కలిపి ఏకదాటిగా రిజెక్ట్ చేసాం. రిజెక్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు దానికి గట్టిగా పూసుకొని ఆ రోజు ల్యాండ్ బిల్ ఆపడం జరిగింది. ఇంతవరకు కూడా అది ఆగింది కూడా. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీసెంట్గా మేము పేపర్లో పత్రికా ప్రకటనలో చూసాం. జీవో కాపీ కూడా వచ్చినట్టు మా దగ్గర ఉంది.
మరి మళ్ళీ ల్యాండ్ బిల్లు ఇస్తున్నారంటే కనీసం ఈ ప్రజా సేకరణ చేయలేదు తాడి వచ్చి, కానీ అమరావతిలో కూడా మాకు పెట్టలేదు. కానీ తాడి ప్రజలకు కూడా ఒక పేపర్ వచ్చే స్టేట్మెంట్ కానీ కనీసం ఒక నోటీస్ ద్వారా కానీ సచివాలయంలో నోటీస్ అంటించి కానీ ఏ విధమైన నోటీసులు లేకుండా ఆర్డర్ ఇచ్చినట్టు ఇలాగ మళ్ళీ చేస్తున్నట్టు మాకు బోగట వచ్చింది. మరి ఇది ఇలా చేయడం చాలా దురదృష్టకరణం. మరి ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ల్యాండ్ బిల్ కానీ ఊరు తీసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ బిల్ కట్టడానికి వీల్లేదని చెప్పి గ్రామస్తులు, ఇది పార్టీలతో సంబంధం లేదు, గ్రామస్తులు అందరూ ఏకదాటిగా ఇది ముక్తఖండంతో కూడా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరు తీసే వరకు ల్యాండ్ బిల్ కట్టడానికి ఎట్టి పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నక్కబిల్లో స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే ఈ ఏటకి చక్కచక్క పనులు సాగిపోతున్నాయి. రైతులకి అందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి ప్లేసులు చూపించేసి డబ్బులు కూడా సెటిల్మెంట్ చేసి ఇమీడియట్గా అక్కడ అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు పెట్టున్న తాడి గ్రామాన్ని ఒక కంపెనీలు మధ్యలో ఉన్న గ్రామాన్ని తీయడానికి మరి ఎందుకు గవర్నమెంట్లు మారిపోతున్నాయి తప్ప నేను ఏ గవర్నమెంట్ కూడా చూసుకోవడం లేదు.